వారిలో ఒంటరి అయిన వాడు 1000 మందగును అను వాగ్దానం గురించి బైబిల్ చెప్తా ఉంది. అబ్రహామును దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు ఒంటరివాడిగా ఉన్నాడు. కానీ దేవునితో నడుస్తూ జీవించినప్పుడు సుమారుగా ఆదికాండం చివరికి వచ్చేసరికి 70 మంది సంతానముగా మార్పు చెందారు. అదే నిర్గమాకాండం 1వ అధ్యాయంలోనికి వస్తే అత్యధికముగా ప్రబలిరి అని వ్రాయబడింది. మరి అక్కడ నుండి 6 లక్షలు కాల్బలం కలిగిన వాళ్ళుగా వాళ్ళు దీవించబడి కనాను దేశానికి బయలుదేరారు. ఇప్పుడు ఇజ్రాయేల్ దేశంలో ఈ ప్రజలు 90 లక్షలు ప్రజలుగా దేవుడు దీవించాడు. వారిలో ఒంటరి అయినవాడు 1000 మంది అగును అను వాగ్దానము వేలకు లక్షలుగా దీవించబడింది.